హాయ్ అండి, అందరు బాగున్నారా? మేము కూడా బాగున్నాను. నేను ఎవరైతే ఏం కర్రీ అంటే ఎర్రపప్పు మామిడికాయ. మనం ఎప్పుడు కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పే చేసుకుంటాం కదా. ఒకసారి ఎర్రపప్పుతో కూడా ట్రై చేద్దామని నేనైతే ఈ చలవ కదా మామిడికాయ అయితే ఎండాకాలం ఇలా మామిడికాయ పప్పు అనేది అయితే చేసిందండి. ఇది ఎట్లా చేసినామో చూద్దాం రండి. ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ పప్పునైతే మనం ఏ పప్పులు వండుకున్నా కానీ 1 గంట నుండి 2 గంటల పాటు అయితే పప్పులు అనేది నానబెట్టుకోవాలట అండి. నానబెట్టుకుంటే దీనిలోని గ్యాస్ అనేది ఫామ్ కాదట. అందుకే నేనైతే 1 గంట సేపు అయితే ఎర్రపప్పులు అనేది నానబెట్టుకొని కడిగి నీళ్ళు వంపేసుకొని దీనిలోకి ఒక 10 వెల్లిపాయలు, అలాగే ఒక చిన్న సైజు మామిడికాయ ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న, పీల్ చేసుకొని దీనిలకు కారానికి సరిపోను ఎండుమిర్చి, పచ్చిమిర్చి లేకపోతే మనం ఎండిన మిరపపొడి కూడా వేసుకోవచ్చు. కానీ పచ్చిమిరపకాయలు వేసుకొని దీనిలో కొంచెం అంతా పసుపును, జీలకర్రను కూడా వేసి ఈ పప్పు మన కుక్కర్ మూత వేసుకొని మామూలుగా అన్ని పప్పులు ఎలాగైతే ఉడుకుతాయో దీన్ని కూడా అలాగే ఉడికించుకోవాలి 3 విజిల్ వచ్చేంత వరకు. ఇది అన్నిటికన్నా పొయ్యి మీద పెట్టినా కూడా తొందరగా ఉడుకుతుంది, ఇంకా కుక్కర్లో అయితే మరీ తొందరగా ఉడుకుతుంది. దీనిలోకి మనము మన కుక్కరు గ్యాస్ పోయి పప్పు చల్లారేంత వరకు మనము దీన్ని పోపేసుకొని ఉంచుకోవాలి. దీనికి ఒక చిన్న కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని దీనిలో పోపేసుకోవడానికి తగినంత నూనె వేసుకొని కొంచెం జీలకర్ర, ఆవాలు, అలాగే నేనైతే ఎండుమిర్చి వేసుకున్న. ఆ పచ్చిమిరపకాయలు అయితే కారం సరిపోదని, మనకు లేకపోతే మిరపపొడి కూడా వేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇంగువ వాడే వాళ్ళైతే ఇంగువ వేసుకుంటే కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఇలా ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ, చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని అయితే నేను పోపులో వేసుకున్నాను. ఎందుకంటే పప్పులో వేసుకుంటే పప్పుతో పాటు మెత్తగా ఉడికిపోతుందని నేనైతే వేసుకోవాలి. తినేటప్పుడు మనకు కొంచెం పన్నుకు తగిలితే బాగుంటుందని నాకైతే అట్లనే ఇష్టం. మీకు అట్లా ఇష్టం లేకపోతే మన పప్పులో కుక్కర్లో వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. ఇది కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొత్తిమీర ఉంటే కొత్తిమీర, నా దగ్గర ఉల్లి ఆకు ఉంటే నేనైతే ఉల్లి ఆకు వేసుకొని ఈ పోపు అనేది చేసుకున్నా. దీనిలోకి ఇంకా కొంచెం లైట్గా పసుపును, తగినంత ఉప్పును కూడా మనం వేసుకోవాలి. ఇవి మంచిగా గోలిన తర్వాత పప్పులోకి వేసేసుకొని మనం పప్పును కూడా ఇంకా కొంచెం అంతా ఎండాకాలం కదా గట్టిగా ఉంటే మనం తినలేం కదా, దానికని మనం ఇంకా కొన్ని వాటర్ పోసుకొని కూడా పప్పును అనేది పలసగా కూడా చేసుకోవచ్చు. ఈ పోపు అనేది దానిలో వేసుకొని వాటర్ పోసుకొని పలచగా చేసుకోవాలండి. మీకు నచ్చకపోతే గట్టిగా ఉంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు. గట్టిగా అంటే మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా మనకు చెంచాతో తీసుకుంటే జారులాగా ఉండాలి ఎండాకాలం. అందుకే నేనైతే ఇట్లా చేసుకున్నా. ఇంకా కొన్ని వాటర్ పోసుకొని అయితే చేసుకున్నా అంతే. ఈ పోపు నూనెలో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని అది కూడా మళ్ళీ ఎట్లా అంటే మనకు ఉప్పు సరిపోయిందా సరిపోలేదా చూసుకొని తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇది ఒకసారి మసలనివ్వాలి. ఎందుకంటే నీళ్ళు పోసినాం కదా, నీరు ఉండకుండా ఉండాలంటే దీన్ని ఒకసారి మసలనివ్వాలి. మసలిన తర్వాత మనం అన్నంలోకి పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది, చలవ చేస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.